హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జానుగౌ ఛానల్. అందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు అండి. నేను ఇలా ప్రిపేర్ చేశాను. చిన్న బతుకమ్మ అంటారండి మా తెలంగాణలో. ఫస్ట్ డే బతుకమ్మని చాలా గ్రాండ్గా చేస్తున్నారు. ఇప్పుడైతే పూర్వకాలంలో ఇంతగానం చేయకపోదురు, ఇప్పుడైతే చాలా బాగానే అయితే చేస్తున్నారు. తెలంగాణలో అతిపెద్ద పండుగ అంటే బతుకమ్మనే కదండి. ఈ బతుకమ్మకైతే చాలా విశిష్టత కూడా ఉందండి. బతుకమ్మ అనగా భాద్రపద మాసంలో అమావాస్య నాడు జరిగే ఫస్ట్ డేనా అండి పండుగని ఎంగిలి పూల బతుకమ్మ అంటారండి. బతుకమ్మని 9 days చేస్తారు. ఒక్కొక్క డేని ఒక్కొక్క పేరుతో అయితే పిలుస్తారు. ఫస్ట్ డేనైతే ఎంగిలి పూల బతుకమ్మ అంటారండి. రాహులపద అమావాస్య నాడు మనం పెద్దలకు బియ్యం ఇస్తారు కదండి, పితృపక్షాలు అంటారు కదా, వాళ్ళకైతే ఇచ్చినప్పుడు కడుపు నిండా తిని బతుకమ్మని పేరిస్తాం కాబట్టి మనము ఎంగిలి చేసి పేరిచ్చినామని ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. ఇంకొక కథ కూడా చెప్తారండి. నైట్ పూట తీసుకొచ్చిన ఫ్లవర్స్ ఉంటాయి కదా, వాటిని వాటర్లో వేసి ఒక డే ముందు ఉంచుతారు కాబట్టి అలా కూడా ఒక నైటు వాటర్లో ఉన్నాయి కాబట్టి అలా కూడా ఎంగిలి పూల బతుకమ్మ అని అంటారండి. చాలా రకాలుగా అంటారు ఎంగిలి పూల బతుకమ్మ. నేనైతే నాకు తెలిసింది నేను చెప్తున్నానండి. బతుకమ్మకు ఇంకో పేరు కూడా ఉందండి, గౌరమ్మ అంటారు. నాకు తెలిసిన బతుకమ్మ చిన్న స్టోరీ అండి. 1000 సంవత్సరాల క్రితము చోళ రాజులు వేములవాడని పరిపాలిస్తున్న చాణక్య రాజులు వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరిగి ఇద్దరిలో చోళ రాజులు ఓడిపోయారు కాబట్టి అక్కడి నుండి మరకత లింగము తీసుకొని వెళ్ళారండి. వెళ్తే అక్కడ శివుడు లేడని పార్వతీదేవి ఉగ్ర రూపం చూపించిందట. చూపించినందుకు అక్కడ ప్రజలంతా పూలతోటి ఆ దేవతని పూజించారట. అందుకని అక్కడ ఫస్ట్ బతుకమ్మ పండగ జరిపారట. అందుకే వేములవాడలో ఫస్ట్ బతుకమ్మ జరిగిందట. వేములవాడలో 7 daysకే బతుకమ్మ అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఎందుకంటే అక్కడ ఆడబిడ్డలందరూ వచ్చి అవ్వగారిళ్ళల్లో ఉండి నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇళ్ళల్లో చేసుకోవాలని అయితే అలా పెట్టిందని ఒకటైతే స్టోరీ ఉంది. నాకు తెలిసిందైతే నేను చెప్పాను. ఇది కాదు అనేవారు కామెంట్ చేయండి. నాకు తెలిసినంతలా నేను చెప్పానండి. మా బతుకమ్మనైతే ఇలా చేస్తున్నాను నేను. బతుకమ్మ అంటే మెయిన్ ఇంపార్టెంట్ గౌరమ్మ అండి. నాకైతే కాయ గౌరమ్మ దొరికింది. వేరే వాళ్ళ చెట్టుకి వెళ్ళి తెంపుకొని వచ్చేసాను. ఎంత బాగుందో చూడండి. మీరు సిటీలో వాళ్ళు పెడతారా అండి? పెడితే ఒకసారి కామెంట్ చేయండి. ఇట్లా కాయతోటి అయితే పెట్టకూడదట, ఇట్లనే పెట్టాలి. నేనైతే చాలా ఇట్లా తీసేసాను. తీసేసి ఇప్పుడు మా
ఎంగిలి పూల బతుకమ్మలను అయితే పెడుతున్నాను. చూడండి ఎలా ఉందండి మా బతుకమ్మ. ఖచ్చితంగా ఈ గౌరమ్మ ఉంటుంది కదా, గౌరమ్మ మీనైతే మనము పసుపు కుంకుమనైతే యాడ్ చేయాలండి. ఇలానైతే పెట్టాను. మా సైడ్ అయితే లాస్ట్ డే రోజు సద్దుల బతుకమ్మ రోజు అయితేనే చెరువులలోకి వెళ్తామండి. డైలీ అయితే ఇట్లా ఒక బకెట్ పెట్టి అందులో వాటర్ పోసి ఇట్లా బతుకమ్మలు అయితే అందులోనే వేసి ఒక చెట్టు కింద పెడతాము. అలానే మీరు ఎలా చేస్తారో కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరి బతుకమ్మనైతే ఇలా పెడతారు. పెట్టిన తర్వాత కంప్లీట్ అయిపోయాక మనం తెచ్చిన నైవేద్యాలు ఉంటాయి కదా బతుకమ్మకు, ఫస్ట్ డే నాడు పప్పు, చక్కెర అండ్ నువ్వులు ప్రసాదంగా ఏం తెచ్చారో అవన్నీ అయితే పంచేటి ఈ వీడియోలో ఫుల్ లాగ్ ఉంటుంది. కంపల్సరీగా వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ జాను గౌ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి.